సమావేశం సారాంశం కావచ్చు, ఈ సమావేశం అవుట్కమ్ కూడా అలానే ఉండబోతుంది అనుకోవచ్చా? ఇప్పటి వరకు మీరు అనేక అంశాలను ప్రస్తావించారు, లేదా కొన్ని అపోహలు ఉన్నాయి, లేకపోతే కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు చూసాం, భయపెడుతున్నారని చూసాం, లేదా లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తే, కానీ వాళ్లే వచ్చారు, వాళ్లే సమావేశం అయ్యారు, డిస్కస్ చేశారు అనేటువంటిది. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా రోహిత్ రెడ్డి గారికి, ఇంతకుముందు ఉన్నటువంటి యాలగడ్డ ప్రసన్న గారికి, శ్రీహరి గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మీటింగ్ గమనించుంటారు. ఇంతవరకు నాకు తెలిసి అయితే నేను అబ్జర్వ్ చేశాను, నేను చూశాను కూడా. సీఎంఓ నుంచి అయితే ఒక అంటే ప్రెస్ నోట్ కూడా బయటికి రాలేదండి ఏం జరిగింది అనేది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీటింగ్ జరిగింది సెక్రటరియట్ లో. బయటకంటే మీడియా గ్రూప్ లో అయితే వాళ్ళు పిఆర్ గ్రూప్ లో కొన్ని పెట్టారు, ఏ ప్రస్తావించారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి. బహుశా సార్ నేను ఏమంటున్నా అంటే సీఎం కు పిఆర్ఓ ఉంటుంది సార్, సీఎం పిఆర్ఓ నుంచి బయటికి రావాలా, అంతేగాని గ్రూప్ లో పెట్టడం అవన్నీ ఏదో వేరే గ్రూప్లలో. నేను అది ఫేస్బుక్ లో చూసాను, ట్విట్ లో. ఒకవేళ వచ్చే వాళ్ళు ఎవరు సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, మాట్లాడకపోవచ్చు, కానీ పాయింట్ అయితే మాత్రం ఇవి జరిగాయి అనేటువంటిది కొన్ని ప్రస్తావించారు. సరే సార్, నేను ఏమంటున్నా అంటే నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ జరగాల్సింది సెక్రటరియట్ లో జరగాల, లేకపోతే దిల్ రాజు గారి ఆఫీస్ లోనే జరగాల. మీటింగ్ జరిగిందే పోలీస్ టవర్ లో పెట్టిర్రు. అంటే బెదిరేనికి పిలిచిర్రా లేకపోతే మాట్లాడడానికి పిలిచిర్రా అనేది స్పష్టమవుతుంది అక్కడిని. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్స్ ఏంది? ఇప్పుడు ఒక మీటింగ్ జరిగేది ఎందుకు జరుగుతుంది సార్? సినీ ఇండస్ట్రీ వర్సెస్ ది గవర్నమెంట్ కు మీకు ఇవి ఫెసిలిటీస్ ఇస్తామనో, లేకపోతే ఇవి రాయితీలు ఇస్తామనో, లేకపోతే ఇంకేదో ఇస్తామనో, ఏదో పెరగాల. అసలు ఏం కూడా చెప్పలేదు అక్కడ. నెక్స్ట్ వచ్చేసి దిల్ రాజు గారిని క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే గవర్నమెంట్ చైర్మన్ కదా ఆయన. చైర్మన్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి మరి రేట్ల పెంపుదల గురించి, కదా అవన్నీ చాలా చిన్న విషయాలండి, అవి కాదులే అని చెప్పేసి ఆయన కొట్టిపడేశాను. అంటే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో స్పష్టంగా ఏం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. మీకు కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమావేశం జరగడమే అభ్యంతరమా? సార్ నేను అది చెప్పలేదు. నేను చెప్పింది ఏంటంటే మీటింగ్ ఎక్కడ జరగాలి అనే దానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నిజంగా సెక్రటరియట్ పిలిపించుండే సంతోషించే వాళ్ళం అందరం కూడా కదా. ఇప్పుడు జరగాల్సింది ఎక్కడ జరిగింది అదే స్పష్టమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఇంకేది కూడా ప్రకటించలేదు. ఇక్కడ బయటకు వచ్చింది ఏంది, 1 year నుంచి ఎవరు కూడా కలవాలి. గద్దర్ అవార్డులకు మాకు సహకరించండి అని చెప్పారు. గద్దర్ అవార్డులు 1 year కింద ప్రకటించారు, ఇంతవరకు ఏం కాలేదు. కాబట్టి నాతో ఏది కావట్లేదు. కాబట్టి ఈ రోజు పుష్ప ద్వారా మీరందరూ నా దగ్గరకు వచ్చారు. దాంట్లో వచ్చిన వాళ్ళు కూడా పెద్ద, ఇప్పుడు నాగార్జున వెంకటేష్ గారు అంటే అదొక జనరేషన్. బాలకృష్ణ రాలేదు, చిరంజీవి గారు రాలేదు, ప్రభాస్, మహేష్ బాబు, లేకపోతే అల్లు అరవింద్ అంటే అల్లు అరవింద్ గారు వచ్చారు, అల్లు అర్జున్ గారు. కాబట్టి నేను ఏమంటాను అంటే అది అంతా కూడా ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు మురళీమోహన్ గారు ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నారో మా అందరికి తెలుసు. కాబట్టి ఆయన మాజీ ఎంపీ టీడీపీ పార్టీ. కాబట్టి వీళ్ళందరూ, రాఘవేంద్రరావు గారు కూడా ఈ మధ్య సినిమాలు అయితే నాకు తీసినట్టుగా గుర్తుకు లేదు. కాబట్టి అక్కడ పిలిచినటువంటి పెద్దలందరితో పాటు ఏంటంటే కాంప్రమైజ్ పిలిచినట్టే కనిపించింది తప్పితే ఇండస్ట్రీతో అక్కడేదో ఇండస్ట్రీకి కాంప్రమైజ్ అవ్వడానికి ఏముంటుంది ప్రభుత్వానికి? ప్రభుత్వానికి లేదా ఇండస్ట్రీకి మధ్య జరగాల్సినటువంటి కాంప్రమైజ్ ఇష్యూ ఏముంటుంది? సో ప్రభుత్వమే సినిమా రిలీజ్ కి సంబంధించి, బెనిఫిట్ షోలకు సంబంధించి ఎక్స్ట్రా షోలకు పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ ఇస్తే ట్యాక్స్ కడుతున్నారు కదా సార్. నేను ఒకటే అంటున్నా, ఈ రోజు జరిగినది ఏంటంటే ఆర్ఆర్ ట్యాక్స్ కట్టడానికి పుష్ప సిండికేట్ ఒప్పుకున్నది. జరిగింది అదే, సిండికేట్ ను ఆర్ఆర్ ట్యాక్స్ కు ఒప్పించిర్రు. కాబట్టి దాని గురించి మనం కొత్తగా మాట్లాడుకునేది ఏమున్నా సార్? ఇప్పుడు దిల్ రాజు గారు ఏం చెప్పారు దిల్ రాజు గారు? ఒకసారి మీరు అది మొత్తం ప్రెస్ మీట్ అంతా చూసా కదా నేను. కాబట్టి నేను ఏమంటున్నా అంటే పుష్ప సిండికేట్ యాక్సెప్టెడ్ ఆర్ఆర్ ట్యాక్స్, కథం, అయిపోయింది సినిమా. అదే కదా కావాల్సింది కూడా. ఈ రోజు ఆల్రెడీ ఏదైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే. అందరూ ఎవరు ట్యాక్స్ కడితే వాళ్ళకి